హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఇలా చూడాలి హనుమంతుడు. ఇందాక ఇలా చూసారే, తాత ఏంటి అన్నారే. ఇప్పుడు సర్వతాకారంతో అలాగా మళ్ళీ సారీ అన్నాడు హనుమంతుడు. తాత సారీ దేనికైనా పనికొస్తుంది సారీ. ఇందాక చెప్పాను పొరపాటు. ఇదే నా ప్రతిజ్ఞ. పావనమూర్తి రామ నరపాలకు పంపున అభిదాగతం దేవ విరోధి కౌగిలిన దేవిని తెచ్చన కానగుణతో లామున గడ్డతో తిరిగి లంకై తెచ్చన అట్లుగానితో రావణు బట్టి తెచ్చదను కాముని సన్నిధికి ఎన్ని రీతులను నేను దాడతానల్లా. నేను అనే మాట లేదు హనుమంతుడి చరిత్రలో. రాముడి యొక్క అనుగ్రహంతో దాడుతా. లంకా నగరాన్ని పెళ్లగించి తేవడానికి ప్రయత్నిస్తారు. కుదరకపోతే ఆ దశకంఠ రావణ్ణి పట్టి తెచ్చి రాముడి యొక్క కాళ్ళ మీద పడవేస్తారు. అని లాంగ్ జంప్, హై జంప్ చేయాలంటే అందుకనే సుందరకాండ మీరు కాదు వినాల్సింది, పిల్లలు వినాలి. ఈసారి వచ్చినప్పుడు మీరు పిల్లల్ని పట్టండి. ఎందుకంటే స్కూల్లో కదా వాళ్ళే కదా జంప్ చేసి 60-70 వాళ్ళు మీరేం జంప్ చేస్తారు సార్? మీరు కాదు మనమేం జంప్ చేస్తాం. అందుచేత హై జంప్ ఎలా చేయాలి, లాంగ్ జంప్. ప్రపంచంలో అప్పటి నుండి ఇప్పటిదాకా అంత పెద్ద లాంగెస్ట్ జంప్ చేసిన వాడు లేడు, ఒకడే ఉన్నాడు, ఆయనే హనుమంతుడు. కాబట్టి ఎలాగా దానికి ప్రయత్నం ఎలా చేయాలి హనుమంతుడు చూపిస్తున్నాడు. అందుకనే ఈ పద్యం. అడుగులు అద్రిపై నిలిపి చేసి కడువడి నెత్తి నిత్యుడు కన్నయుగంబులేవి వార్తిగల్ల కలయందు నడయందియు పరిచడనీక మారుతి జగమునదాటే సముద్రమకరు రామచంద్రమూర్తి దివ్య రూపాన్ని మనసులో పెట్టుకుని ఆ కొండను అగిలి పెట్టి ఒక్కసారిగా పైకి జై శ్రీరామని ఎగిరాడు. కరెక్ట్గా టైం మధ్యాహ్నం 3 గంటలు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, యుద్ధకాండ కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, కొన్ని రోజులు జరిగినాయి. కానీ సుందరకాండ మాత్రమే 24 గంటల కంటే తక్కువ కాలంలో జరిగిన ఏకైక కాండ. మధ్యాహ్నం 3 గంటలకు జై శ్రీరామని ఎగిరాడు. మహేంద్రగిరి పర్వతం నుంచి తెల్లవారు వచ్చేసాడు. అంటే 24 గంటలు పూర్తి కాల. ఈ 24 గంటల లోపలే హనుమంతుడు ఏమేమి చేశాడు, ఎంత అద్భుతం. అందుకనే సుందరకాండ అత్యంత అద్భుతమైన సుందరకాండ. రామచంద్రమూర్తి యొక్క నామస్మరణ చేసుకుంటూ, అంటే అందుకనే మనం ఎక్కడికి
వెళ్ళిన బస్సుల్లో కూడా అనవసరంగా పక్కన వాళ్ళతో మీ దేవుడిని మావురా మా తక్కువ ఇవన్నీ అవసరమా, వాడు కూడా వాడు తిరిగిపోతాడు కదా. కాస్త నా బాక్స్ చూస్తుండే మన బాత్రూమ్కి వెళ్ళేవాడు ఈ లోపల వాడి బాక్స్ మన బాక్స్ కూడా తీసుకెళ్ళేవాడు. ఈ ఫ్రెండ్స్ మనకు అవసరమా? అందుకనే కూర్చున్నా తిరుగుతున్నా ట్రైన్లో ఉన్నా బస్సులో ఎక్కినా ఎవరితో ఏం అవసరమే లేదు. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది. కాబట్టి కృష్ణారామ హాయిగా కళ్ళు కూర్చుందాం. కృష్ణారామ గోవింద అంటే పుణ్యమైన వస్తుంది. మన బాక్స్ సేరు మనము సేరు. ఆయన పరమాత్ముడి యొక్క రామచంద్రమూర్తి దివ్యనామస్మరణ చేసుకుంటూ ఆకాశంలో ఎగిరాడు. నగుమోము జగమే